డైరీ ఆవిష్కరణకు వచ్చినటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి శివాజీ గారు మరియు చీఫ్ గెస్ట్ డిప్యూటీ సీఎం రాజా గారు, మరి గెస్ట్ ఆఫ్ ఆనర్ గౌరవనీయులు పవర్ మినిస్టర్ లక్ష్మారెడ్డి గారు, గెస్ట్ ప్రభాకర్ సార్, సీఎండి గారు జన్కో గారు, మరి టీఎస్ఎస్పీ సీఎండి గారు రమ్మారెడ్డి గారు, టీఎస్ఎస్పీ సీఎండి గారు వెంకటనారాయణ గారు సార్, టీఎస్ఎస్పీ సీఎండి గారు రమ్మారెడ్డి గారు, మరి వేదిక పైన ఉన్న మిత్రులు మరియు డైరెక్టర్స్, రెస్పెక్టెడ్ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి ఇంజనీర్స్ మిత్రులకు మరియు అకౌంట్స్ మిత్రులకు, ఇతర పత్రికా విలేకరులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఒకటే విషయం ఏంటంటే తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ అనేది 2006లో ఆవిర్భవించింది. అది ఆవిర్భవించడానికి గల కారణాలు ఏమిటి అంటే రకరకాలు ఉన్నాయి. ఈ తెలంగాణ ప్రాంతంలో ఆనాటి ఏపీ గవర్నమెంట్ లోపల ప్రతి డిపార్ట్మెంట్ లోపల తెలంగాణ అసోసియేషన్స్ అని, తెలంగాణ గెస్టెడ్ అసోసియేషన్, తెలంగాణ ఎన్జిఓస్ అని ఉన్నాయి, వేరే ఏపీ ఎన్జిఓస్ ఉన్నాయి రకరకాలుగా. కానీ ఎలక్ట్రిసిటీ సెక్టర్ దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ ఒక్క అసోసియేషన్ కూడా తెలంగాణ పేరు మీద విలవలేదు. ఈ ఒక్క తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ కంటే ముందు. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మాత్రం మేమే తెలంగాణ అని, తెలంగాణ అసోసియేషన్ అని వివిధ రకాల అసోసియేషన్స్ ముందుకు వస్తున్నాయి. కాకపోతే ఉద్యమంలో ఎవరు ఉన్నాము ఎవరు లేము అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆ సమయ సందర్భాల్లో చూస్తే తెలంగాణ ప్రాంతం కోసం, తెలంగాణ ఉద్యోగుల కోసం, తెలంగాణ సీఎండీల కోసం, తెలంగాణ డైరెక్టర్ల కోసం పోరాడి మన ప్రాంత వాసుల డైరెక్టర్లు సీఎండీలకు తెచ్చుకున్న తర్వాత ఈ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్. అయితే ఇక్కడ ఏంటంటే మన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ అనేది డిపార్ట్మెంట్ వెల్ఫేర్ యాక్టివిటీసే కాకుండా మనం వేరే యాక్టివిటీస్ కూడా చాలా కార్యక్రమాలు చేపట్టినాము. ఏంటంటే నమస్తే తెలంగాణ వెల్ఫేర్ ఫండ్ ట్రస్ట్ అమరవీరుల కోసం ఆర్థిక సహాయం ప్రకటించినప్పుడు 70 లక్షల విరాళాలు మొత్తం వస్తే అందులో 50 లక్షల విరాళాలు మొత్తం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఇచ్చిన సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకా పోతే మన తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఉద్యోగస్తుల నుంచి ఇంజనీర్స్ తరఫున మొట్టమొదటి విగ్రహాన్ని మింట్ కాంపౌండ్ హైదరాబాద్ నడిబొట్టులో స్థాపించింది మన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్. ఇంకా పోతే మిత్రులారా, ఒకటి ఇప్పుడు మన ముందున్నది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చెప్పకనే చెప్తున్నాను. ఎందుకంటే ఈనాటి ముఖ్యమంత్రి మనకు ఆనాడు ఉద్యమాలలో ఎన్నోసార్లు వేదికలు ఎక్కినప్పుడల్లా 100 సార్లు కూడా మనం కలిసినప్పుడు కానీ వేదికల పైన కానీ ఎన్నోసార్లు చెప్పారు. ఏమనంటే మన గవర్నమెంట్ కనుక వస్తే మొత్తం డైరెక్టర్లను, సీఎండీలు అందరినీ కూడా మన టెక్నోక్రాట్స్, మన అకౌంట్సింగ్ మన వల్లనే పెడతాము, ఐఏఎస్ వాళ్లకు మొత్తం అసలు వందలు కలుపుతూ మన వల్లనే రిక్రూట్ చేస్తామని చెప్తూ ఈ ఎలక్ట్రిసిటీ సెక్టర్ కీలకమైన గుర్తింపు చేస్తూ మొట్టమొదటి జీవో ఎలక్ట్రిసిటీ సెక్టర్ ప్రభాకర్ జన్కో సీఎండీ గారికి ఇష్యూ చేసిన. ఇంకా పోతే అదే రకంగా మనకు వెంకటనారాయణ గారిని ప్లస్ రఘుమారెడ్డి గారిని కూడా సీఎండీ ఇస్తూ మన డైరెక్టర్లు చాలా మంది కూడా మన సెక్టర్ నుంచి ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు ఈ సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే మిత్రులారా, ఈనాటి ఈ రోజు చరిత్రలో ఏ రోజు కూడా మర్చిపోలేనటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. ఎందుకంటే డయాస్ మీద ఉన్నది మొత్తం తెలంగాణ వ్యక్తులే. మనకి ఇక్కడ వలస పాలకులకు మంత్రం కలిసి మన పాలనతోనే మన మంత్రులను, ముఖ్యమంత్రులు, మన డైరెక్టర్లను, మన సీఎండీ గారు, మన వాళ్ళనే మన ఇంజనీర్స్ని ఇప్పుడు వేదిక పైన చూస్తున్నాం.
కేసీఆర్ గారు చాలా పరుగున్నారు. ఏంటంటే ఈ ప్రాంతంలో తప్పనిసరిగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఉద్యోగులందరూ సీఎండీలందరూ మరి డైరెక్టర్లందరూ మనవాళ్ళే అని. కాకపోతే చిన్న అప్పీల్ సార్, ఒకటి ఏంటంటే గవర్నమెంట్ లోపల కమలాథం కమిటీ గైడ్ లైన్స్ అని ఏదో రకరకాలుగా ఉన్నాయి. మన లోకల్ బాడీస్ మాత్రము మనమే అసలు లోకల్ కన్వెంట్ ప్రకారం మొడాలిటీస్ బైఫర్కేషన్ తయారు చేసుకోవాల్సింది మనమే అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ విషయంలో ఒకటే ఒకటి సార్, నేను ఓవరాల్గా చెప్తున్నా ఒకటి మాట ఏంటంటే, మీరు ఏ రకంగా మొడాలిటీస్ ఎట్లా తయారు చేస్తారో కానీ ఒక్క ఆందోళన కూడా ఇక్కడ మూలకుండా ప్రతి ఒక్కరి బయట పంపేటట్టు, ఒక్క ఆందోళన మూలకుండా ప్రతి ఒక్క ఆందోళన బయట పంపేటటువంటి మొడాలిటీస్ తయారు చేసినప్పుడే మీరు కేసీఆర్ గారు మనకు ఇచ్చినటువంటి పదవులకు సార్థకత చేసుకుంటున్నామని సభాముఖంగా మరొకసారి తెలియజేస్తున్నాను. అయితే ఒకటి ఏంటంటే, ఈ విషయం నేను చెప్పవలసి వచ్చింది సార్, ఎందుకంటే వేదిక మీద ఉన్న పెద్దలు వేరే అనుకోవద్దు. నిన్న మొన్నటి వరకు కూడా మన మిత్రులందరూ ఎదురు చూస్తున్నారు, ఆంధ్ర ఇంజనీర్స్ అందరినీ ట్రాన్స్ఫర్ చేయాలి అని. ఈ మధ్యనే మనకు పర్వం స్టార్ట్ అయింది. టీఎస్ఎస్టీడీ నుంచి ఏకంగా 50 మంది ఆంధ్ర ఇంజనీర్లను లోకల్ ప్లేస్ నుంచి నాన్ లోకల్ పంపించినారు. అందులో కీలక పదవులన్నీ మనకే దక్కినాయి, మన తెలంగాణ ప్రాంతం వారికే. కాకపోతే చిన్న సబ్జెక్ట్ ఏంటంటే సార్, మెంబర్స్లలో ఒక చిన్న సందిగ్ధత ఉన్నది. ఈ పదవులు అనేది టాప్ లెవెల్ ఉన్న లీడర్స్కేనా అనేది ఒక ప్రశ్న మాత్రం మిగిలింది. ఎందుకంటే ఇప్పుడు టాప్ లెవెల్ లీడర్స్ లో మేమే ఉన్నాం, చాలా మందిని, జాగయ్య మోహన్ రెడ్డి మేమే, మా అందరికీ నంబర్ 1 పోస్ట్ ఇచ్చారు మా మిత్రులకు. కాకపోతే మా మెంబర్స్ అందరూ కూడా ఒకే ప్రశ్న వేస్తున్నారు, ఉద్యమంలో పాల్గొన్నది ఒక లీడర్ అయినా టాప్ లెవెల్ మేము కాదని ప్రశ్నిస్తున్నారు. దానికి సభాముఖంగా ఒకటి తెలియజేస్తున్నాను సార్, ఏఈసీడీస్ ట్రాన్స్ఫర్స్ కూడా మిగిలి ఉన్నాయి. మనకు మిగిలిన టీఎస్ఎన్టీలో కానీ ట్రాన్స్ఫర్ జెన్కోలో కానీ అతి త్వరలోనే అది ఒక్కటి చేపడితే మాత్రం మెంబర్స్ మొత్తం తెలంగాణ ప్రాంతం నుంచి మనం స్ట్రాంగ్ మెసేజ్ పెట్టుకుంటూ ఆందోళన పంపే దిశగా ఇది ఇచ్చినట్టుందని మరొకసారి తెలియజేస్తున్నాం సార్. అయితే చిట్ట చివరగా ఏంటంటే సార్, మన రెజల్యూషన్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే, ఏపీ రియాక్టివేషన్ యాక్ట్ 2014లోని సెక్షన్ 82 ప్రకారం విద్యుత్ రంగంలోని ఉద్యోగుల విభజనను ఆయా సంబంధిత కంపెనీల ద్వారా నేటివిటీ ఆధారంగానే పూర్తిగా చేయాలి. విభజన అనంతరం ఉద్యోగుల ఖాళీలను మరియు ప్రభుత్వం నుండి చేపడుతున్న 10,280 మెగావాట్ల కొత్త ప్రాజెక్టులకు కావాల్సిన సీనియర్ ఇంజనీర్ల కోసం అవసరాలకు అనుగుణంగా ఒక కంపెనీ నుండి మరొక కంపెనీకి బదిలీలు చేపట్టి బంగారు తెలంగాణ నిర్మాణానికి పునాది వేద్దాం. ఈ ప్రక్రియ ద్వారా 1998లో ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ లో ఉద్యోగులకు మేనేజ్మెంట్ కు మధ్య చేసుకున్న ట్రైపార్టైట్ అగ్రిమెంట్ కు కట్టుబడి ఉన్న కామన్ సీనియారిటీని తిరిగి పొందవచ్చునని తెలియజేస్తున్నాం. ఇకపోతే ఈ అసోసియేషన్కు పర్మనెంట్ అకామిడేషన్ ఇప్పటివరకు లేదు సార్. కావున పర్మనెంట్ అకామిడేషన్ కోసం ల్యాండ్ అలాట్మెంట్ చేయాలని కోరుతున్నాము. అన్నిటికంటే కీలకమైన సమస్య ఈరోజు ఇంజనీరింగ్ సెక్టార్ను పీడిస్తున్నది ఏంటంటే సబ్ ఇంజనీర్ స్కేల్ సబ్జెక్ట్. సబ్ ఇంజనీర్ స్కేల్ను మరియు ఇమ్మీడియట్ నెక్స్ట్ ప్రమోషన్ ఉన్న ఏఈ స్కేల్కు తేడా అనేది 16 ఇంక్రిమెంట్ల తేడా ఉంది. ఎక్కడైనా ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ ప్రమోషన్కు 5 లేకుండా 6 ఇంక్రిమెంట్ల కంటే తేడా ఉన్నది. ఇక్కడ మాత్రం చాలా వ్యత్యాసం ఉన్నది సార్. దీన్ని పిఆర్సీ 2014లో కూడా మేనేజ్మెంట్ తెలియజేయడం
జరిగింది. దీనిని తొందరలోనే సవరించి సబ్ ఇంజనీర్స్ న్యాయం చేయగలని కోరుతున్నాం. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఇంజనీర్లకు ఇప్పటి వరకు హౌసింగ్ కాలనీ లేదు సార్. దానికోసం రంగారెడ్డి జిల్లాలో తగిన భూమిని ఇప్పించగలని కోరుతున్నాం. మరి I wish all the members and players happy new year to all. Thank you to all. Jai Telangana.